అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరినీ ఒక అద్భుతమైన కథాప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాను. ఈ కథలో మాయలుంటాయి, సాహసాలుంటాయి, అన్నింటికంటే ముఖ్యంగా మంచి తెలివితేటలుంటాయి. మరి ఆ ప్రయాణానికి సిద్ధమేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మన మాయా ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దాం. సరే, కథలోకి వెళ్లే ముందు ఈ కథలో మన హీరోలు ఎవరు వాళ్ళని పరిచయం చేసుకుందాం. వాళ్లే వజ్రపురి రాజకుటుంబం. అనగనగా పచ్చని కొండల నడుమ ఒక అందమైన రాజ్యం ఉండేదన్నమాట. దాని పేరే వజ్రపురి. అబ్బా, ఆ రాజ్యం ఎంత ప్రశాంతంగా, కన్నుల పండుగలా ఉంటుందంటే, ఆ రాజ్యాన్ని పరిపాలించేది ఎవరో తెలుసా? భరత్ మహారాజు. ఆయన ప్రజలను తన కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ఆయనకు తోడుగా ఆయన భార్య రాణి భారతి. ఆమె ఎంత ధైర్యవంతురాలో అంత తెలివైనది కూడా. ఇద్దరూ కలిసి రాజ్యాన్ని చక్కగా చూసుకునేవారు. వాళ్లకి ఇద్దరు ముద్దుల పిల్లలు. ఒకరేమో యువరాజు ఆరు, ఇంకొకరు యువరాణి ఆద్య. ఆరుకి ఎప్పుడూ సాహసాలే, కత్తియుద్ధం చేస్తుండాలి, దూకుతుండాలి. అదే మన యువరాణి ఆద్య, దీనికి పూర్తి ఆపోజిట్. తనకి పుస్తకాలే లోకం, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడమంటే పిచ్చి ఇష్టం. చూశారా, ఇద్దరి ఇష్టాలు వేరువేరు. అయినా సరే వాళ్ల మధ్య ప్రేమ మాత్రం చాలా ఎక్కువ. ఇక ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. వాళ్ల జీవితంలోకి ఒక బంగారు సీతాకోకచిలుక వస్తుంది. ఆ ఒక్క సీతాకోకచిలుక వాళ్లను ఒక మరచిపోలేని సాహసానికి ఎలా తీసుకెళ్ళిందో చూద్దాం పదండి. అలా ఉండగా ఒకరోజు ఉదయాన్నే రాజు, భరత్ పిల్లల దగ్గరకొచ్చి చాలా ఉత్సాహంగా, పిల్లలూ, ఈరోజు మనం మాయలడవికి వెళ్తున్నాం అని చెప్పాడు. అంతే, ఆ మాట వినగానే పిల్లలిద్దరూ ఆనందంతో గెంతులేశారు. సరే, వాళ్ళంతా కలిసి ఆ అడవిలోకి అడుగుపెట్టారు. పెట్టగానే వాళ్ల కళ్లముందు ఒక అద్భుతం. సూర్యకిరణాలు పడి తళతళా మెరిసిపోతున్న రెక్కలతో ఒక బంగారు సీతాకోకచిలుక వాళ్ల ముందే ఎగురుతోంది. ఇక దాన్ని చూడగానే మన సాహసవంతుడు ఆరు ఊరుకుంటాడా? నాన్నా, అటు చూడండి, ఎంత బాహుందో, మనం దాన్ని పట్టుకుందాం రండి అని గట్టిగా అరుస్తూ దాన్ని వెంటే పరుగు మొదలుపెట్టాడు. అతని ఉత్సాహం చూసి రాజు, రాణి, ఆద్య అందరూ నవ్వుకుంటూ తన వెనకాలే వెళ్లారు. ఆ సీతాకోకచిలుక వాళ్లని అలా అడవిలోపలికి తీసుకెళ్తూ ఒక పెద్ద గుహ దగ్గరాగి ఉన్నట్టుండి మాయమైపోయింది. వాళ్లంతా అయోమయంగా చూస్తుండగా అసలైన ఆశ్చర్యం అప్పుడెదురైంది. ఏంటంటే, ఆ గుహద్వారం దగ్గర ఒక రంగురంగుల చిలుక కూర్చునుంది. అది మామూలు చిలుక కాదు, మనుషుల్లా మాట్లాడుతోంది. ఇప్పుడు కథ ఇంకా ఆసక్తికరంగా మారింది కదా. ఆ చిలుక వాళ్లకొక పరీక్ష పెట్టబోతోంది. ఆ పరీక్షలో గెలిస్తేనే గుహలోపలికి వెళ్లగలరు. ఇంతకీ ఏంటా పరీక్ష చూద్దామా? ఆ చిలుక చాలా గంభీరమైన స్వరంతో వాళ్లని ఆపింది. ఆగండి, ఇది మామూలు గుహ కాదు. లోపలికి వెళ్లాలంటే నేనొక పొడుపు కథ వేస్తాను. దానికి సమాధానం చెప్పాలి. చెప్పలేకపోతే ఇక్కడ్నుంచే వెనక్కి వెళ్ళిపోవాలి అని ఒక సవాలు విసిరిందన్నమాట. చిలుక వేసిన పొడుపు కథ ఏంటంటే, కాళ్ళు లేవు కాని నడుస్తుంది, కళ్ళు లేవు కాని ఏడుస్తుంది. చెప్పుకోండి చూద్దాం నేనెవర్ని. కాస్త ఆలోచించి చూడండి. దీనికి జవాబేమయ్యుంటుంది? రాజు, రాణి, ఆరు అందరూ తలలు గోకుకుంటున్నారు. కాని మన చురుకైన ఆద్య ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే ముందుకొచ్చి, నాకు తెలుసు, దాని జవాబు మేఘం. మేఘానికి కాళ్ళుండవు కాని ఆకాశంలో నడుస్తుంది, కళ్ళుండవు కాని వర్షం రూపంలో ఏడుస్తుంది అని చాలా ధీమాగా చెప్పేసింది. ఆద్య చెప్పిన సమాధానం విని చిలుక చాలా ఆశ్చర్యపోయింది. శభాష్ యువరాణి, నువ్వు నిజంగా చాలా తెలివైనదానివి. నీ జవాబు 100కి 100 పాళ్లు కరెక్ట్ అని చెప్పి గౌరవంగా పక్కకు జరిగింది. అంతే, ఆ పెద్ద రాతి తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. సో ఆ పొడుపు కథకు సమాధానం చెప్పినందుకు వాళ్లకి దొరికిన బహుమతి ఏంటంటే, ఆ గుహ లోపల దాగి ఉన్న ఒక అద్భుతమైన ప్రపంచం. మరి లోపల ఏముందో, వాళ్లకెలాంటి వింతలు కనిపించాయో చూసేద్దాం. వాళ్లు గుహలోపలికి అడుగుపెట్టారో లేదో వాళ్ల కళ్ళు ఆశ్చర్యంతో ఇంత పెద్దవయ్యాయి. అదొక మాయాలోకం. అక్కడ చెట్లకి ఆకుల్లేవు, వాటికి బదులుగా రంగురంగుల చాక్లెట్లున్నాయి. నదిలో నీళ్లు పారట్లేదు, తియ్యటి మామిడి రసం ప్రవహిస్తోంది. నేలమీద మెల్లగా వెలుగులు విరిజిమ్మే మాయల పువ్వులు. అదంతా నిజంగా ఒక కరలా ఉంది వాళ్లకి.
ఇక ఆ అద్భుత ప్రపంచంలో వాళ్ళు సమయాన్నే మర్చిపోయారు. వెంటనే ఆరు ఒక చాక్లెట్ చెట్టెక్కి అందరికీ చాక్లెట్లు కోసిచ్చాడు. రాణీ భారతి, ఆధ్య ఇద్దరూ కలిసి ఆ తీయటి మామిడి రసాన్ని తాగి ఎంజాయ్ చేశారు. ఇక మన రాజుభరతైతే మళ్లీ చిన్నపిల్లాడైపోయి పిల్లలతో కలిసి సరదాగా దొంగ పోలీసు ఆట ఆడుకున్నాడు. అలా ఆనందంలో వాళ్లకి సమయమే తెలియలేదు. నెమ్మదిగా ఆ మధురమైన రోజు ముగింపుకు వచ్చింది. వాళ్ళు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణం కూడా అంతే సంతోషంగా సాగింది. సాయంత్రం అవుతుండటంతో వాళ్ళు ఆ గుహలోంచి కొన్ని పండ్లు, ఆ మాయల పువ్వులు తీసుకుని బయల్దేరారు. అంతకంటే ముఖ్యంగా గుండె నిండా తీపి జ్ఞాపకాలను మూటగట్టుకుని నవ్వుకుంటూ తమ రాజ్యానికి తిరిగొచ్చారు. ఆ రోజు జరిగిన సాహసయాత్ర కేవలం ఆరు ఆద్యలకే కాదు, వాళ్ళ అమ్మనాన్నలక్కూడా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన రోజుగా మిగిలిపోయింది. ఈ కథ విన్న తర్వాత అనిపిస్తుంది కదా, ఒకవేళ మనకి అలాంటి అవకాశం వస్తే మనం ఎలాంటి మాయా ప్రదేశానికి వెళ్లాలని అనుకుంటాం? రంగురంగుల చాక్లెటులున్న అడవికా, లేక ఇంకేదైనా వింత ప్రదేశానికా? ఒక్కసారి ఆలోచించండి.